ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రశస్తమైన వాక్యం ప్రభు అందించబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆస్వాదించడానికి కావాల్సినటువంటి గొప్ప సందేశ ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆయన దక్షిణ హస్తము నీ వైపు చాపబడి ఉన్నది. నిన్ను ఆస్వాదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట శ్రద్ధగా వింటాం. ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు మిస్ అవ్వద్దు. దీన్ని వింటుండగానే దేవుడిని దర్శించబోతున్నాడు. ఈ వాక్యం బయలుదేరిన తోడనే ఆయన వెలుగు నీ మీద దిగి రాబోతున్నది. ఈ వాక్కు చేత ఆయన సంధించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. డోంట్ మిస్ ఇట్. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తరలి వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మీది ప్రభువా, ప్రజలు మీవారు, మీడియా మీది ప్రభువా, సమయము కాలము మీది ప్రభువా. ఆస్వాదించే దేవుడు మీరు తండ్రి. చెప్పిన మాటను రూఢిపరిచే దేవుడు మీరు నాయన. ప్రకటించిన మాటను తండ్రి ఉన్నట్టుగా నెరవేర్చే గొప్ప దేవుడు మీరయ్యా. మీరు తప్ప వేరొక ఆధారం లేదు తండ్రి. మీరు తప్ప ఎవరు చెయ్యలేరు. మీరు చెయ్యగలరని అయ్యా, సమస్తము నెరవేర్చటకు సమర్థుడని అయ్యా, సమస్తము చేయటకు చాలిన దేవుడని ప్రభువా మిమ్మల్ని ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని నమ్ముచున్నాము తండ్రి, మిమ్మల్ని నమ్ముచున్నాము యేసయ్యా. మీరు అద్భుతం చేయమని అడుగుచున్నాము తండ్రి. ఆశ్చర్యకార్యం నడిపించండి తండ్రి. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి ప్రభువా. మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. మీ ఆదరణ దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీ కృపా కనికరమిచ్చి నడిపించి బలపరిచేపరచమని, మీరు సహాయించమని, దయ చూపించి అభిషేకించమని, ఈ వాక్యం ద్వారా ప్రతి గుండెలో తండ్రి ప్రభువా మీ అగ్నిని పుట్టించమని అడుగుచున్నాము తండ్రి. మీ వాక్య ప్రకారం నడిచే గొప్ప జీవితాన్ని దయచేయండి తండ్రి. ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. సమాధానముతో నింపండి ప్రభువా. మీ జీవముతో నింపి నడిపించండి తండ్రి. కృపాకరుణ దయచేయమని, సహాయించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ వచ్చి ఒక వాక్యం చదువుకుంటాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ధన్యకరమైన జీవితం ఎప్పుడు మన జీవితంలో ఆరంభం అవుతుందంటే, మనం తీసుకున్నప్పుడు కాదు, ఇచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇచ్చినప్పుడు, శ్రేష్టమైన ప్రభువుకి ఇచ్చినప్పుడు మన జీవితం ధన్యకరంగా మార్చబడుతూ ఉన్నది. మనం దేవునికి ఇచ్చినప్పుడు అది ఎలా మన జీవితంలో పనిచేస్తుంది, మన చేతి నుంచి దేవునికి వెళ్ళినటువంటిది ఎలా అది తిరిగి వస్తుంది మన జీవితంలో చూడబోతూ ఉన్నాం. ఈ రోజున సారెపోతు విధవరాల గురించి మీతో మాట్లాడి ఆశపడుతూ ఉన్నాను. సారెపోతు విధవరాలు ఎటువంటిది? ఆమె భర్త చనిపోయాడు, ఒక్కడే కొడుకున్నాడు. వాళ్ళ జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. యవ్వనకాల భర్త చచ్చిపోయాడు, ఒక కొడుకును పోషించుకోవాలి. పైగా ఆ దేశం అంతా కరువు. దేవుడే ఆకాశపు తలుపులు మూసివేశాడు. దేవుడే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ రాజు చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిని బట్టి ఆ దేశం మీదకి కరువును తీసుకొచ్చి పెట్టాడు. అందరూ అల్లాడిపోతున్నారు. ఎవరికి ఎవరు సహాయం చేయట్లేదు. నీళ్ళు ఎంతో విలువైనవి, ఆహారం ఎంతో విలువైనదిగా మార్చబడిపోయింది. సో అటువంటి పరిస్థితి వచ్చేసింది ప్రియ దేవుని బిడ్డ. ఆకాశపు తూములు మూయబడితే రాజు కాదు కదా, అధికారి కాదు కదా, ప్రధాని ఎవ్వరూ ఏం చేయలేరు. అందరి చేతులు ఎత్తాల్సిందే. దేవుడు ఆశీర్వదిస్తేనే మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. మా రాజ్యం బాగుందంటే మా పరిపాలన బాగుంది అనుకుంటారు. 1-2 సంవత్సరాలు వర్షం కానీ పడకపోతే ప్రతి రాజ్యం, ప్రతి రాజు చెప్పే మాట ఏంటి అంటే, మేమేం చేయగలం, మేము ఎక్కడ తెచ్చి పోషించగలం, ఆకాశం ఇవ్వట్లేదు, భూమి ఇవ్వట్లేదు, మేమేం చేయలేం, అందరి చేతులు ఎత్తేస్తారు. ఆ దేశం కూడా అలాగే ఉంది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆహాబు, యెజెబెల్ అనేటువంటి రాజు, రాణి దేవుని విరుద్ధంగా చేసిన పనిని బట్టి ఆకాశపు తూములు మూయబడ్డాయి. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డ అందరూ సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ భయంకరమైనటువంటి కరువు చేత పట్టబడ్డారు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఒక రోజున ఆమె పొలాలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఆమె మనసులో ఒకటే ఏంటి అంటే, ఈ రోజుకు మాత్రమే మాకు భోజనం ఉంది, పట్టెడు పిండి చిట్టెడు నూనె ఈ రోజుకు మాత్రమే ఉంది, ఈరోజు తిని రేపు చచ్చిపోతాం అంటే ఆమె హృదయం అంతా మరణానికి గుచ్చినటువంటి ఆలోచన. ఆమె హృదయం అంతా ప్రియ దేవుని బిడ్డ లేమిని గుచ్చినటువంటి భయం అలుముకొని ఉన్నది. రేపటి గుచ్చినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి, ఇక బ్రతుకు లేదు మాకు, ఇక మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇంకా అంటూ తమ జీవితంలో భర్త లేడు, మరి ఆశీర్వాదం లేదు, అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ మరి రేపటి దినానికి వచ్చిన ఆశ లేదు 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 అంటూ ఆమె బ్రతుకుతూ ఉన్నది. ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చాడు, ఏలియా ప్రవక్త వచ్చాడు. అగ్ని జ్వాల కురిపించేటువంటి ఒక ప్రవక్త, ప్రార్థనా వీరుడు వచ్చాడు. వచ్చి నిలబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ అడిగాడు, అమ్మా నా కోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొస్తావా? ఆమె గ్లాస్ నీళ్ళు తేవటానికి వెళుతూ ఉంది. వెంటనే అన్నాడు, నాకు ఒక అప్పం చేసి తీసుకురా. ప్రియ దేవుని బిడ్డ అప్పం చేసి తీసుకురా అనగానే ఆమె వెనక్కి తిరిగనింది. చూద్దాం, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వచనం చదువుకుంటాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని
చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దున్నదే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటిలోనికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అంటున్నాడు. ఏలియా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్దకు తీసుకుని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకునమని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ అంటున్నాడు, మొదటది నాకు చేసి తీసుకురా, నా చేతిలో పెట్టు. ప్రియ దేవుని బిడ్డ, ఫస్ట్ వన్, బెస్ట్ వన్ దేవుడికి మనం ఎప్పుడు ఇవ్వాలి. సో మొదట తీసుకునిరా నా దగ్గరికి, ఆ తర్వాత నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఆమె చెప్పినట్టు చేసింది. భూమి మీద దేవుడు ఆహారం పంపించేంత వరకు ఇక నీకేది కొదువు ఉండదని చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఆ మాటను నమ్మి విశ్వసించి మొదటి అప్పం తీసుకొచ్చి ఏలియా చేతిలో పెట్టింది. ఆ తరువాత బైబిల్ చెప్తుంది ఏంటి అంటే, ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో నూనె వెలితి కాలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఆమె ఇచ్చిన ఒక్క అప్పము ప్రతిరోజు 3 పూట్ల సమృద్ధిగా ఆహారాన్ని పెట్టేటువంటి, ఆహారాన్ని తీసుకొచ్చేటువంటి ఒక సాధనంగా మారిపోయింది. ఆ దేశపు కరువునే ఛాలెంజ్ చేసింది వారి పక్షాన. ఆమె ఇచ్చిన ఆ కానుక, ఆ నీళ్లు, ఆ ఆహారము ప్రియ దేవుని బిడ్డ వారిని వెలితి లేకుండా ఆస్వాదించింది, వారిని కొదువ లేకుండా ఆస్వాదించింది, వారికి ఏ కొరత లేకుండా దీవించింది. ఆమె ఇచ్చిన ఆ అప్పము ఆ దేశంలో ఉన్నటువంటి కరువును ఛాలెంజ్ చేసింది. ఆ దేశపు రాజులు రొట్టెలు దొరకక రెట్టలు తిన్నారు, పక్షి రెట్టలు తిన్నారంట. ఎక్కడెక్కడో పక్షులు వెళ్ళి ఆహారం తినేసి వస్తే అవి రెట్టలేస్తే ఆ రెట్టలు తినేటువంటి వాళ్ళని. సో అటువంటి భయంకరమైన కరువు, ఆ కరువు కాలములో ఈమె కుమారుడు మాత్రం రొట్టెలు తిన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రొట్టెలు తిన్నారు. ఈమె ఇచ్చిన కానుక ఏం చేసిందో తెలుసా? వారిని జీవింపజేసింది, మరణాన్ని దూరం చేసింది, మరణాపేక్షను దూరం చేసింది, చనిపోతామేమో అన్నటువంటి ఆ ఆలోచనను దూరం చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంటిలో తక్కువ కానివ్వలేదు, కొదువలేదు. మనం ఇచ్చిన కానుక ఏం చేయబోతుందంటే మన కొదువలోంచి విడిపించబోతుంది, నిరాశలోంచి విడిపించబోతున్నది, రేపటి గుచ్చిన భయంలోంచి విడిపించబోతూ ఉన్నది. ఆమె రేపటిని గురించి భయపడుతూ ఉన్నది. అయితే ఆ భయాన్ని వేటాడింది, ఆ భయాన్ని తీసివేసింది. దేవునికి ఇచ్చిన కానుక నీ భవిష్యత్తును ఆస్వాదించబోతూ ఉన్నది, నీ ప్రస్తుతాన్ని ఆస్వాదించబోతూ ఉన్నది. దేవుని చేతిలో పెట్టినటువంటి విలువైనది. నిజానికి నీళ్లు చాలా విలువైనవి. సంవత్సరాల తరబడి వర్షం లేకపోతే గ్లాసు నీళ్లు చాలా విలువైనవి. అంతేకా ప్రియ దేవుని బిడ్డ, అక్కడ ఆహారం చాలా విలువైంది. ఆమె బెస్ట్ వన్ దేవునికి ఇచ్చింది. ఆ దైవజనుడిని దేవుడే పంపించాడు. అసలు మాకే లేదంటే మా ఇంటికి బంధువు ఏంటయ్యా, మళ్ళా మేమే చచ్చిపోదాం అనుకుంటుంటే మళ్ళీ ఇంకొక బంధువుని పోషించాల్సి వచ్చింది. అయ్యో అయ్యో అనుకుంటాం చాలాసార్లు. కానీ ఆ బంధువే మనకు గొప్ప ఆశీర్వాదానికి కారకుడు. కొన్నిసార్లు మన దగ్గర ఉండవు, కానీ మనం ఇంకోటి సహాయం చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఏది ఉండదు, ఇంకోళ్ళకి పెట్టాల్సి వస్తుంది. మనకు అనిపిస్తుంది, అసలు నాకే లేదు, నేనేం చేయాలి ఇప్పుడు, నా పరిస్థితి ఏంటి, అసలు నాకే దారి దొరకట్లేదు, నాకే హౌస్ రెంట్ కట్టుకోవడం డబ్బులు లేవు, నాకే లేదు, నేనేంటి ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది, ఏం చేయాలి. కొన్నిసార్లు ఈ యొక్క క్రిటికల్ కండిషన్స్లో అన్నీ ఉన్నప్పుడు ఇచ్చే కానుక వేరు, ఏమీ లేనప్పుడు ఇస్తాం చూసారా, అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు, ఇక మన దగ్గర ఏది లేదు, మన కోసం ఉన్నది ఒక్కటే ఉంది అనుకున్నప్పుడు ఇవ్వటం నేర్చుకుంటాం చూసారా. ఆ ఇచ్చే కానుక మన భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా చేస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కాదు, ప్రజెంట్ కాదు, రాబోయే కాలాన్ని కూడా అది ఆశీర్వాదకరంగా చేస్తుంది. కొదువ కానివ్వదు, తక్కువ కానివ్వదు. ఏ రోజు కూడా నువ్వు తక్కువ కాకూడదని ఆశిస్తావో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తక్కువ కాకూడదని జీవితాన్ని ఆశించినప్పుడు నువ్వు ఇవ్వటం నేర్చుకో. ఇచ్చే చేతిని తక్కువ కానివ్వడు. ఇచ్చే చెయ్యి పై చేయిగానే ఉంటుంది, కింద చేతిగా ఉండదు. అడుక్కునే చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది, కానీ ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. సో నేను పై చేయిగా చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28:12 అంటాడు, నువ్వు అప్పు చేయవు, అప్పిస్తావు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు పై వాడిగా ఉంటావు, క్రింది వాడిగా ఉండవు. ఇది దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు మన జీవితంలో. ఎప్పుడు అంటే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పింది చేసినప్పుడు. ద్వితీయోపదేశకాండం 28 దేవుడు చెప్తాడు, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడిచినప్పుడు, దాని ప్రకారం చేసినప్పుడు. సో ఇప్పుడు ఈమె చాలా చేయాలి, త్యాగం చేయాలి ఆయనకు అప్పం ఇవ్వాలంటే. ఏం చెబుతున్నాడు, జరుగుద్దా లేదా, జరుగుద్దా లేదా? ఒకవేళ జరిగితే ఆయనకే దేవుడు ఇవ్వాలి కదా, నా దగ్గరికి ఎందుకు పంపించాలి? ఒకవేళ ఇచ్చే దేవుడు అయితే, భయపడద్దని చెప్పిన దేవుడు ఏలియా నా దగ్గరికి ఎందుకు పంపించాలి?
ఏలియాకి దేవుడే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఏలియాని దేవుడే పోషించవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు పంపించాడు అంటే ఏలియా దేవుడు ఏలియాని పోషించలేని అటువంటి అసమర్థుడా, చేతగానోడా, నా దగ్గరికి ఎందుకు పంపించాలి, నా దగ్గర చేయి చాపే పరిస్థితి ఎందుకు రావాలి అతనికి? ఏమో నాకైతే నమ్మకం లేదు నా దేవుడు ఇతని ద్వారా చెప్పిన మాట చేస్తాడని. నమ్మకం అపనమ్మకాల మధ్యలో ఊగిసలాడుకుంటూ నమ్మకం అపనమ్మకాల తీరరేఖలో నడుచుకుంటూ అసలు ఏం జరుగుద్ది ఒకవేళ ఇస్తే మళ్ళీ తిరిగి వస్తుందా, ఆయన చెప్పినట్టుగా జరుగుద్దా అని చెప్పేసి దేవుని బిడ్డ ఆకాశపు తూములు దేవుడే మూసేశాడు, మరలా ఇప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ఎన్ని ఆలోచనలు ఆమెకి. అయినా సరే అని చెప్పేసి ఏది ఏమైనా అయిందని చెప్పేసి మొదటి అప్పము తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. ఆ అప్పముతోటి ఆమె లైఫే చేంజ్ అయిపోయింది. ఇక దేని గురించి చింతపడలేదు, ఎప్పుడు చావు గురించి ఆలోచించలేదు. ఇంకా చనిపోయాడు, తన కుమారుడు చనిపోతే కూడా దేవుడు మరణాన్ని జీవంగా మార్చి మొట్టమొదటి మిరాకిల్ అద్భుతం ఎక్కడ జరిగిందంటే ఏమింట్లోని ఒక మనిషి చనిపోయిన వచ్చి బ్రతకడం అనేది, ఆ పునరుద్ధానపు శక్తి అనేది అక్కడ ఆరంభమైంది. ఎక్కడో యేసుక్రీస్తు కాలంలో కదా ఆరంభమైంది, ఏలియా కాలంలోనే ఆ విధవరాల ఇంట్లోనే ఆరంభమైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, ఆమె చేసిన సత్కార్యం, ఆమె చేసినటువంటి ఇచ్చిన కానుక వారి భవిష్యత్తును ఆస్వాదించింది, వారి మరణాన్ని జీవంగా మార్చింది, వారి కొదువును పూడ్చింది. దేవుడి బిడ్డ ఇన్ని రకాలుగా సహాయం చేసింది. మనం ఇచ్చేటువంటి ఆఫరింగ్ కష్టకాలంలో, శ్రమకాలంలో, బాధల్లో మనం చేసే సహాయం ఎలా ఉంటుందో తెలుసా? మన భవిష్యత్తులో గొప్ప కాలు చేయబోతుంది. ప్రియ దేవుని బిడ్డ కొదువును పూడ్చబోతుంది. మనకు సమస్తాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. మనుషులు ఇస్తారు లేదు, ఏలియా ఏమి ఇవ్వలేదు, ఆమెకి ఏలియా ఏమి ఇవ్వలేదు, దేవుడు చెప్పిన మాట చెప్పాడు అంతే. దేవుడు నీకు ఇస్తాడమ్మా అన్నాడు తప్ప ఏలియా ఏమి ఇవ్వలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ ఆ ఏలియా చెప్పిన మాట చొప్పున ఒక్కరోజు తక్కువ కాకుండా ఆ కుటుంబం దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఆ కుటుంబాన్ని ఎంతగానో దేవుడు దీవించాడు. ఆ చిన్న విధవరాల కుటుంబానికి ఏ కొరతలు లేకుండా, కొదువలు లేకుండా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, ఇక సావు తప్ప నాకు వేరే దారి లేదు, ఇక మరణం తప్ప నాకు వేరు లేదు, ఇంకొక నెల చూస్తాను, నేను చచ్చిపోతాను నేను, ఎందుకంటే నాకు ఎటు నుంచి సహాయం లేదు, బంధువుల ఎద్ద నుంచి లేదు, స్నేహితుల ఎద్ద నుంచి లేదు, నా పుట్టింటోళ్ళు లేదు, అత్తింటోళ్ళు లేరు, ఎవ్వరు లేరు, అయ్యో నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఉన్న డబ్బులు అయిపోతున్నాయి, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, చేస్తున్న పని ఏది కలిసి రావట్లేదు, ఇంకెందుకు నేను బ్రతకడం, నాకు చచ్చిపోతే పోద్ది, నేను నా బిడ్డను చంపి నేను కూడా చచ్చిపోతాను. చాలామంది ఇలాగే కదా, పిల్లలను చంపేసి వాళ్ళు చచ్చిపోతుంటారు. నెల్లూరులోనే పెద్ద ప్రొఫెసర్ ఒక ఆయన, పిల్లలు బాగా చదువుకున్నారు, యంగ్స్టర్స్, కొద్ది రోజులు ఉంటే అతని లైఫ్ ఎంత బాగుండేదో, తన పిల్లలు తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునేవాళ్ళు. కానీ ఏం చేశాడు, పిల్లలు ఇద్దరిని చంపేసి ఆయన చచ్చిపోయాడు అప్పుల బాధతోటి. అమెరికాలో ఒక పెద్ద ఫేమస్ కుటుంబం, ఇక్కడ నుంచి వెళ్ళి ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయ్యారు, అక్కడ చాలా అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాడు ఆయన. కానీ వ్యాపారంలో ఫెయిల్ అయిన తర్వాత దేవుని బిడ్డ పిల్లల ముగ్గురిని కాల్చి చంపేసి ఆయన కాల్చుకొని చచ్చిపోయాడు, భార్యని కాల్చి చంపేశాడు. ఒక్కొక్కరు ఈ అప్పులను బట్టి ఇక భవిష్యత్తు వాళ్ళకి అగమ్యగోచరంగా మార్చబడిపోయినప్పుడు, వద్దు డాడీ, సంపొద్దు డాడీ అని అరిచినా ఒప్పుకోలేదు. మీరు బతికితే మిమ్మల్ని పట్టుకుంటారా, మీరు కూడా చచ్చిపోంటారా, కాల్చి చంపేసేసి. ప్రియ దేవుని బడి ఎంత ఘోరమైన పరిస్థితి. మనుషులకి ఏమనిపిస్తుందంటే, నేను నా బిడ్డలు చచ్చిపోతాం, ఇక అప్పు తీర్చలేం, బ్రతకలేం, ముందున్న కాలంలో మాకు నిరీక్షణ లేదు, రాబోతున్న కాలం బాగుంటుందన్న గ్యారంటీ లేదు, రాబోతున్న కాలం బాగుంటుందన్నటువంటి ఆశ లేదు మాకు, కాబట్టి మాకు ఎవరు ఇస్తారు, ఎవరు చేస్తారు సహాయం, చచ్చిపోతాం మేము. ప్రతి ఒక్కరు ఇది ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. చావే ముగింపు, చచ్చిపోతే ఏ సమస్య ఉండదు అనుకుంటున్నారు. కానీ మన దేవుడు ఎవరు అంటే, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు. నిన్ను కూడా మరణములో నుంచి, మరణపు సంబంధమైన ఆలోచనలో నుంచి, మరణ సంబంధమైనటువంటి తలంపులో నుంచి, మరణకరమైన గోతిలోంచి ఆయన లేవనెత్తి నిన్ను గొప్ప చేసి నిన్ను ఉన్నత శిఖరమైన నిలబెట్టగల గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరణాన్ని జీవంగా మార్చే దేవుడు ఆయన. ఎందుకు యేసుప్రభు వచ్చాడంటే, మరణాన్ని జీవంగా మార్చడానికి, కరువును ఆస్వాదకరంగా మార్చడానికి, నిరాశను ఆశగా మార్చడానికి, లోకలంటువంటి ప్రతి బల కింద తొలగించి బలంగా మార్చడానికి, కృంగిన వారిని లేవనెత్తి ధైర్యపరచి, రాజులతో ప్రధానులతో కూర్చుండబెట్టి, వారి మంటిని మార్చి, వారి యొక్క చెత్తను మార్చి, వాళ్ళ బ్రతుకును ఆశీర్వదించడానికి, మంటిలో కూర్చున్నటువంటి వారిని లేవనెత్తి రాజులతో ప్రధానులతో కూర్చోబెట్టడానికి ఆయన వచ్చాడు. యేసుప్రభు నమ్ముకున్నది ఎందుకు అంటే, దేవుని బిడ్డ నీ స్థితిని మార్చే దేవుడు ఆయన, నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయన, నీ గమ్యాన్ని సూచించే దేవుడు ఆయన, నీ రాశుల మధ్య నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి దేవుని మాట వినదామే, ప్రవక్త మాట వినదామే,
దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 మీరు ఈ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, వారి ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులగుతారు. ప్రైజ్. ప్రవక్తల మాటలు నమ్మినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆమె మరి ప్రవక్త చేతులు పెట్టినటువంటి ఆ యొక్క అప్పము ఆమె బ్రతుకునంతా ఆస్వాదించండి. ఇన్ని సంవత్సరాలు తాను తింటూనే ఉన్నది, ఎన్నో అప్పాలు తినింది ఆమె. ఏటి వల్ల ఆమెకు నిరీక్షణ రాలేదు. ఆమె ఎన్నో అప్పాలు చేసుకొని తన బిడ్డ తిన్నారు. వాళ్ళ తిన్న ఏ అప్పం వల్ల ఆమెకి నిరీక్షణ రాలేదు. ఆ రోజుకు సరిపడ శక్తి వచ్చింది తప్ప, ఆ రోజు సరిపడ జీవితానికి సరిపడినటువంటి ధైర్యం వచ్చింది తప్ప భవిష్యత్తు గురించిన ప్రశ్న పోలేదు. కానీ దేవుడికి ఇచ్చిన అప్పం మాత్రం ఏం చేసిందంట, రాబోతున్న కాలపు నిరీక్షణ కలగచేసింది. కనపడనటువంటి అగమ్య గోచరమైనటువంటి భవిష్యత్తులో ఆమె జీవితాన్ని కాచి కాపాడింది. ఏ మాత్రం ఆశ లేనటువంటి తన జీవితంలో ఆశ నెలకొల్పింది, తన బిడ్డను బ్రతికించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా దేవుడు ఆ చిన్న ఇంటిని అద్భుతంగా కాచి కాపాడాడు. చుట్టుపక్కల అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళేంటి ఇంత సంతోషం ఉన్నారు, ఇంత సంతోషగానాలు పాడుకుంటూ ఉన్నారు, వీళ్ళింట్లో కరువు లేదా, వీళ్ళింట్లో బాధ లేదా, వీళ్ళింట్లో సంతోషగానాలు ఎలా వస్తున్నాయి, వీళ్ళింట్లో ఆనంద గీతాలు ఎలా వస్తున్నాయని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అంత ఆశ్చర్యకరంగా అద్భుతమైన రీతిలో ఆకాశపు తలుపులు తెరచి ఆకాశపు తూములను విప్పి ఆయనే పంపించాడు. నువ్వు దేవుని కోసం ఇచ్చినప్పుడు, నీ చెయ్యి చాపినప్పుడు నీ చేతిని కొదువతో ఒక్కరోజు ఉంచాడు ఆయన. దేవునికి ఇచ్చే చేతిని, దేవుని మాట, దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి దేవుని మాటని విని చేసినటువంటి సహాయాన్ని మర్చిపోడు. అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చి ఖాళీ అయిపోయింది నీ చేతిని ప్రభు తన ఆకాశపు తూములతో నింపబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నీ భవిష్యత్తుని నిరీక్షణతో నింపబోతూ ఉన్నాడు. నీ భవిష్యత్తుని ఆశాజనకంగా ప్రభు చేయబోతున్నాడు. నువ్వు ఏది లేదు అనుకుంటున్నావో లేని దానిని ఉన్నదానిగా పిలవగలటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. ఏది రాదు అనుకుంటున్నావో దాన్ని రప్పించే దేవుడు ఆయన. ఇక నాకు చావే అంటావా, చావే లేదా, ఇంట్లో వచ్చిన చావే వెనక్కి వెళ్ళిపోయింది, నాకు రేపటి నుంచి ఏమీ లేదు అంటావా, దేవుడు ఖాళీ లేదు అన్నట్టుగా నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. నా తొట్టిలో పిండి లేదు అన్నదామె, కానీ తెల్లారు చూస్తే ఖాళీ లేదు. నూనె బుడ్డి వెలితి కాలేదు ఆమెకి. ప్రైజ్ హల్లెలూయా. వెలితి కాని, తక్కువ కాని ఆశీర్వాదం ఆమె జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, సంఘానికి వెళ్ళినటువంటి మీరు బిగబట్టదు దేవుని రాజ్యంలో ఇవ్వకుండా. ధారాళంగా ఇచ్చేటువంటి వాళ్ళని ధారాళంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇచ్చువానికి ఏనాటికి కొదువ దేవుడు ఇవ్వడు. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇవ్వటం నేర్చుకుందాం. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను నేను. కరువు వెంటాడుతూ ఉందేమో, కష్టం వెంటాడుతుందేమో, ఎటు నుంచి నీకు సహాయం లేదేమో, ఒకవేళ విధవరాలిగా ఉన్నావేమో, పిల్లల భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉందేమో. ప్రియ దేవుని బిడ్డ, రోజున చూసి విసిగి వేసారిపోయి నీ బ్రతుకులో ఎటు ఆశీర్వాదం లేక, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో. ఆకాశపు తలుపులు మూయబడ్డాయేమో, ఎటు నుంచి సహాయం లేదేమో, అందరు నిన్ను వెలివేశారేమో, అందరు త్రోసివేశారేమో. ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా, సహోదరు. దేవుడు తలుపులు తెరవాలని, దేవుడు తన శక్తితో నింపాలని, కొలత లేని, కొద్దువ లేని, వెలితి కాని ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలని ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఇంతకాలం దుఃఖపడుతూ నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతుకేంటి, అయ్యో చావు తప్ప నాకు వేరే మార్గం లేదు. నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా పిల్లలను చంపేసి నేను చచ్చిపోతాను, నా పిల్లలను చంపేసి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఈమె కూడా అనుకుంది, నా బిడ్డను చంపేసి నేను చచ్చిపోతాను, మా ఇద్దరికి చావే. కానీ ఆమె ఇప్పటికీ చావలేదు. శారీర ప్రకారంగా చచ్చిపోయింది, కానీ సారెపతి విధవరాలు ఇప్పటికి అందరి హృదయాల్లో ఒక పాఠమై, ఒక నిరీక్షణాస్పదమైనటువంటి లెసన్ అయి మనము నిలబడింది. ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఈ యొక్క సారెపతి విధవరాలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చనిపోలేదు, ఆమె చరిత్ర చావలేదు, ఆమె కుమారుడి చరిత్ర చావలేదు, వారిద్దరు బ్రతికే ఉన్నారు. ఆనాడే చనిపోతాను అనుకుంది, కానీ చావలేదు, దేవుడు చావనివ్వలేదు. ప్రైజ్ హల్లెలూయా. నువ్వు కూడా అనుకుంటున్నావేమో ఈ రోజున, నేను చచ్చిపోతాను, నేను నా పిల్లలను చంపేసి నేను చచ్చిపోతాను. నో, దేవుడిని బ్రతికించబోతున్నాడు. ఒక గొప్ప పాఠంగా నిలబెట్టబోతున్నాడు. ఒక నిరీక్షణాస్పదమైనటువంటి ఒక పాఠంగా నిలబెట్టబోతున్నాడు. రాబోయే తరాలకు నిన్ను ఒక దేవుడు ధైర్యమైనటువంటి ఒక మైలు రాయిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఎంత ధైర్యంగా ఉన్నది, ఆ అన్న ఎంత ధైర్యంగా ఉన్నాడు అని చెప్పేసి నీలో ధైర్యాన్ని వెతుక్కోబోతున్నారు, నీలో సమాధానం వెతుక్కోబోతున్నారు, నీలో ఆశీర్వాదం వెతుక్కోబోతున్నారు. నిన్ను చూసి కృంగిని వారు లేవనెత్తబోతున్నారు. నిన్ను చూసి సడలినటువంటి కాళ్ళు బలపరచబోతున్నాడు దేవుడు.
నిన్ను ఒక గొప్ప సాధనగా వాడుకోబోతూ ఉన్నాడు. రాబోతున్న ప్రజలు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ పేరు విన్నప్పుడు వాళ్ళు తెలియని ధైర్యం పొందుకోబోతున్నారు. హల్లెలూయా. నువ్వు నోరు తెచ్చి ఏం చెప్పలేకపోవచ్చు, కానీ ఈ రోజున నీ బ్రతుకి ఒక పాఠంగా బూది గంతాల వరకు విస్తరింప చేయబోతూ ఉన్నాడు. ఎన్నో భాషల్లో బైబిల్ గ్రంథం ఉంది. ఈ రోజున అన్ని భాషల్లో ఈమె చరిత్రను చదువుకుంటూ ఉన్నారు, అన్ని భాషల్లో ప్రసంగం చేస్తున్నారు. ఆమెకు ఒకటే భాష వచ్చు, కానీ ఆమెను గురించి కొన్ని వేల భాషల్లో ఆమెను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎస్, నీ జీవితాన్ని ప్రభు అంతగా ఆస్వాదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అద్భుతకరం దేవుడు చేయబోతున్నాడు. అందుకే చావు కాదు, బ్రతకాలి. నువ్వు బ్రతికి దేవుని సత్కారం వివరించాలి. 118 రాయబడింది, నేను చావును సజీవుడునై యెహోవా సత్కారం వివరిస్తాను. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చావు మనకు సంబంధించింది కాదు. మన తండ్రి జీవాధిపతి ఆయన మనం బ్రతికించబోతూ ఉన్నాడు. అందుకే ఈ రోజున ఆ ప్రయత్నం మానేయి. ఆ సూసైడ్ స్పిరిట్ పోవాలి నీ జీవితంలోంచి. ఆ సూసైడ్ స్పిరిట్ అంతా పోవాలి. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ స్పిరిట్ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది ఈరోజు చావాలనుకుంటున్నారు, వారి బ్రతుకు కట్టబడాలి. వారు రాబోతున్న కాలంలో కాలానికి వ్యతిరేకంగా నిలబడి ఛాలెంజ్ చేయాలి. మరణాన్నే ఛాలెంజ్ చేసే వ్యక్తులుగా మారాలి. మరణాన్నే తరిమి కొట్టే వ్యక్తులుగా మారాలి. యేసు జీవాధిపతి. యేసును అంగీకరించే రోజున నీ హృదయంలో ఆయన నీకు జీవం ఇవ్వబోతున్నాడు. మరణమైన నీ ఆర్థిక స్థితిని తిరిగి లేవనెత్తబోతున్నాడు. నీ కుటుంబం లేవనెత్తబోతున్నాడు. దేవుడు ఎక్కడ కొదువ లేకుండా నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను ఈ రోజున. కళ్ళు మూసుకుని అందరికీ నోరు తెరిచి, ప్రభువా నన్ను క్షమించయ్యా. చావాలనుకున్నాను సమస్య వచ్చినప్పుడు, చావాలనుకున్నాను బాధ వచ్చినప్పుడు, చావాలనుకున్నప్పుడు కరువు వచ్చినప్పుడు, చావాలనుకుంటున్నాను వ్యతిరేకత వచ్చినప్పుడు, చావాలనుకుంటున్నాను నేను ఆశించింది దొరకనప్పుడు, ప్రభువా యేసు క్రీస్తు నామములో తండ్రి ఆయన నా మరణం జీవంగా మారాలి ప్రభువా. నా బ్రతుకులు ఉన్నటువంటి ఆ దుర్మార్గ మాటలు మారాలి ప్రభువా. నా జీవితంలో నూతన కార్యం జరగాలి ప్రభువా. అభిషేకం దగ్గర రావాలి ప్రభువా. నోరు తెరు సహోదరుడా, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేయటం ఆపొద్దు. దేవుడిని బ్రతికించే దేవుడు, దేవుడిని నిలబెట్టే దేవుడు. సహోదరి, నిన్ను చావుకు అప్పగించడు ఆయన, మరణానికి అప్పగించడు ఆయన. దేవుడిని నిలబెట్టబోతున్నాడు. అయ్యా నన్ను దర్శించయ్యా. మరణ దూత, సంహార దూత యేసు క్రీస్తు నామములో ప్రతి ఇంటిని దాటి పొమ్మని చెబుతున్నాం. స్పిరిట్ ఆఫ్ సూసైడ్ రైట్ నౌ ఐ కమాండ్ డిపార్ట్. ఆ కుటుంబాల జీవితాలు విడిచి పెట్టేసు నామములో. దేవా, ఈ బిడ్డలు బ్రతకాలి నాయన. సారెపతి విధవరాల్లాగా మాకు ఆహారం లేదు కాబట్టి చచ్చిపోతాం, మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి చచ్చిపోతాం, మమ్మల్ని ఆదరించేవారు లేరు కాబట్టి చచ్చిపోతాం, మాకు ఏ దిక్కున సహాయం లేదు కాబట్టి చచ్చిపోతాం. చావుని ప్రతి నిమిషం కోరుకుంటున్నటువంటి ఈ తల్లి బిడ్డలాగా తండ్రి ఎంతమంది ఉన్నారో ప్రభువా. యేసు క్రీస్తు నామములో ఆ మరణము జీవముగా మార్చబడునుగాక తండ్రి. జీవాధిపతి రండయ్యా, జీవనదాత రండయ్యా. మరణపు ముళ్ళు విరిచిన దేవా, సమాధిని బ్రద్దలు చేసిన దేవా, ఎప్పుడే రండయ్య వాళ్ళ జీవితంలో నిరాశలు అయ్యా, స్పిరిట్ ఆఫ్ సూసైడ్ రైట్ నౌ తొలగిపోవాలి యేసు క్రీస్తు నామములో. ఈ బిడ్డలు బ్రతకాలయ్యా, గమ్యము దొరకాలయ్యా, ఆదరణ దొరకాలయ్యా, బ్రతికే ఆ యొక్క మార్గము కనబడాలి యేసు క్రీస్తు నామములో. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. ప్రభువా స్తోత్రం. మరణ భయము, మరణ యాతన యేసు క్రీస్తు నిర్మూలమై పొమ్మని చెబుతున్నాం. మీ శక్తి దిగి రావాలయ్యా, మీ ఆశీర్వాదం దిగి రావాలయ్యా, మీ సమాధానం దిగి రావాలయ్యా, మీ కృపాకారుణ్యం దిగి రావాలయ్యా, శక్తిమంతుడు దిగి రండయ్యా, పరిశుద్ధుడు దిగి రండయ్యా. మీ కృపతో నడిపించి బలపడి సహాయం చేయండి అయ్యా. నిరీక్షణ వస్త్రముతో కప్పండి నాయన. ప్రతి నిరాశ లోయలు పూడ్చబడాలి తండ్రి. నిరీక్షణ ద్వారము యేసు నామములో తెరవబడాలి తండ్రి. మీ కృప దిగి రావాలయ్యా. సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. సారెపతి విధవరాలను ఆదుకున్న దేవా, సారెపతి విధవరాలను ఆదుకున్న దేవా, ఈ బిడ్డలు ఆదుకోవడం దిగిరండి నాయన, ఆదుకోవడం దిగిరండి ప్రభువా. వీరి పరిస్థితులు మారాలి, ఆర్థిక సమస్యల పరిస్థితులు మారాలి, ఆవేదనలు మారాలి ప్రభువా. ఆదరణ దొరకాలి ప్రభువా. ఏది పోగొట్టుకున్నారో యేసు క్రీస్తు నామములో భవిష్యత్తులో అది పొందుకోవాలి ప్రభువా. మరణపు దూత యేసు నామములో తొలగిపోవాలని చెబుతున్నాం. మీ కృపతోడిచి నడిపించి బలపడి సహాయించండి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో, ఆత్మతో నింపండి ప్రభువా. మీ ఆశీర్వాదం దయచేయబడుతున్నాం తండ్రి. కృపా కరుణ దయచేయమని, మీరు లేవనెత్తమని, సంధించమని, బ్రతికించమని. ఎవ్వరు చావకూడదు. ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరు చావకూడదు. ప్రతి ఒక్కరు బ్రతకమని చెబుతున్నాం. నిరాశ లోయలోంచి లేవమని చెబుతున్నాం. నిస్పృహ నుంచి లేవమని చెబుతున్నాం. జీవాధిపతి మీకు తోడై ఉన్నాడు.
జీవముగల తండ్రి మిమ్మల్ని లేవనెత్తుతాడు. జీవముగల తండ్రి మిమ్మల్ని బ్రతికిస్తాడు. యేసయ్యా 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 రండయ్యా రండయ్యా, మీరు ఆదరించి నడిపించి బలపడి సహాయం చేయండి అయ్యా. మీ కృపతో నిలబెట్టి నడిపించమని, సమాధాన దైత్యమును అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తంగా మార్చునుగాక. గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి నిలువబెట్టునుగాక. ఆమేన్ ఆమేన్. సందడి చేసి రానా, జోల పాట పాడుకోరా, జగమంత శుభమని చెప్పి రానా, జోల పాట పాడుకోరా, జగమంత శుభమని చెప్పి రానా. కోయిలనై కుహు కుహు అని, కోయిలనై కుహు కుహు అని క్రీస్తు పాట పాడుకున్నా, గుండె నిండా క్రిస్మస్ నింపుకున్నా, లాలి పాట పాడుకున్నా, సందడి చేసి రానా. ఆశ్చర్యకరుడైన ప్రియుడే, అంధకార బంధుర మందు అరుణోదయ పుంజమే, అద్వితీయ దేవుని సుతుడే, ఆశ్చర్యకరుడైన ప్రియుడే, అంధకార బంధుర మందు అరుణోదయ పుంజమే. పరలోక వరదానముకు, ఇహలోక బహుమానముకు, పరలోక వరదానముకు, జగమంత శుభమని చెప్పి రానా, జోల పాట పాడుకోనా, జగమంత శుభమని చెప్పి రానా. కోయిలనై కుహు కుహు అని, కోయిలనై కుహు కుహు అని క్రీస్తు పాట పాడుకున్నా, గుండె నిండా క్రిస్మస్ నింపుకున్నా, లాలి పాట పాడుకున్నా, లోకమంతా సందడి చేసి రానా. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.